మణిపూర్ మండిపోతున్నప్పుడు, ఊచకోతలు ఎడతెగకుండా సాగుతున్నప్పుడే బీరేన్ రాజీనామా చేసి ఉంటే మరింత బాగుండేది. విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తమ ముఖ్యమంత్రి ఓడిపోవడం ఖాయమన్న భయంతో బీజేపీ పెద్దలు ముందే ఆయన్ను గద్దె దింపేశారు. అధిష్టానం ఆశీస్సులు ఏమాత్రం ఉన్నా తిమ్మిని బమ్మిని చేసి అధికారంలో కొనసాగగల సమర్థత బీరేన్కు లేకపోలేదు. కానీ స్పీకర్ కేంద్రంగా సొంత పార్టీలో అసమ్మతి రాజుకుంటున్నప్పుడు ఎత్తులు వేయగల, ఎవరిని నమ్మగల స్థితిలో పార్టీ అధిష్టానమే లేదు. మీతీలను ఆయుధాలు దోచుకోనివ్వండి, లూటీలు చేయనివ్వండి అని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించింది నిజమేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదిక తేల్చిన తర్వాత కూడా ఆయనను కొనసాగనివ్వడానికి చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. విపక్షంతో చేతులు కలిపి వారంతా బీరేన్ను దింపేసిన పక్షంలో పార్టీ పెద్దలకు అంతకంటే అవమానం ఇంకేమీ ఉండదు. తెగల మధ్య తగవులు పెట్టి 650 రోజుల పాటు రాష్ట్రాన్ని రగిల్చిన బీరేన్ సింగ్ చివరకు హోంమంత్రి దర్శనం కరువై మహాకుంభమేళాలో మునిగి బలవంతపు రాజీనామాతో నిష్క్రమించాల్సి వచ్చింది. 21 నెలల హింసారీ రంసల అనంతరం ఆయన్ను వదుల్చుకున్న పార్టీ అధిష్టానం తెలివిగా అవిశ్వాస తీర్మానానికి ముందే ఆయన్ను దింపివేసి వెనువెంటనే అసెంబ్లీ సమావేశాలను రద్దు చేసింది. 2 సమావేశాల మధ్య గడువు 6 నెలల కంటే ఎక్కువ ఉండకూడదని మీకు తెలీదా అని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మణిపూర్ గవర్నర్ను ప్రశ్నిస్తున్నారు. సమావేశాల రద్దు రాజ్యాంగ విరుద్ధం కావచ్చునేమో కానీ బీరేన్ రాజీనామా తర్వాత కూడా రాష్ట్రము, రాజకీయము విపక్షాల చేతుల్లోకి పోకుండా బీజేపీ ఇలా జాగ్రత్త పడింది. బీరేన్ స్థానంలో ఎవరిని నియమించాలో బీజేపీ ఇంకా తేల్చుకోలేదని సంబిత్ పాత్ర చర్చోపచర్చలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం చేజారిపోకుండా ముందే జాగ్రత్త పడిన అధిష్టానం బీరేన్ స్థానంలో ఎవరినీ కూర్చోబెట్టడం లేదని, అంతిమంగా రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తారని వినికిడి. సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న టేబుల్లో బీరేన్ గొంతు 93% సరిపోలిందని ట్రూత్ ల్యాబ్స్ నిర్ధారించిన 5 రోజుల్లోనే ఆయన తప్పుకున్నారు. అది ప్రైవేట్ సంస్థ కనుక సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరీక్ష చేయించాలని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి కాస్తంత సమయం సంపాదించి పెట్టారు. కానీ జస్టిస్ ఖన్నా ఇచ్చింది 3 వారాల గడువే కనుక సదరు ప్రభుత్వ సంస్థల నుంచి ఇందుకు పూర్తి విరుద్ధమైన నివేదిక వస్తే తప్ప సుప్రీంకోర్టు నుంచి బీరేన్ను కాపాడడం అసాధ్యం. ఆయన ఆదివాసీ వ్యతిరేక, మీతీ అనుకూల వైఖరులు, విధానాలు పూర్తిగా ఆయన సొంతం కాదని, ఢిల్లీ పెద్దల రక్షణల మధ్య ఆయన చెల్లేగిపోయారని అందరికీ తెలుసు. పోలీసుల సహకారంతో వారు అందించిన, వారి నుంచి దోచుకున్న ఆయుధాలతో వారి వాహనాల్లోనే ప్రయాణిస్తూ మీతీ మిలిటెంట్ గ్రూపులు కుకీలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలను ఈ ఆడియో టేపులు నిజమని నిర్ధారిస్తున్న నేపథ్యంలో రేపు సర్వోన్నత న్యాయస్థానంలో బీరేన్ ఇరుక్కోవడం ఖాయం. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు, కమిటీలకు ఈ టేపులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో కుకీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మణిపూర్లో 21 నెలలుగా జరుగుతున్నదేమిటో ఈ టేపులు తేల్చేశాయి. బీరేన్కు అండగా ఉంటున్న బీజేపీ పెద్దలను కూడా బోనులో నిలబెట్టాయి. సుప్రీంకోర్టు చొరవలేనిదే ఈ పరిణామాలు ఉండేవి కావు. బీరేన్ తప్పుకోవాలని ఆదివాసీ తెగలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నందున ఇప్పుడు వాళ్లు కాస్తంత శాంతపడచ్చు. ఒక పక్క బర్మాలో సాగుతున్న అంతర్యుద్ధం మణిపూర్ను మరింత రాజేస్తుంటే ఈ రాష్ట్రం కారణంగా ఈశాన్యమంతా ప్రమాదకరంగా తయారైందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేలాది మంది కేంద్ర బలగాలతో ఇంతకాలం సాధించలేంది బీరేన్ నిష్క్రమణతో మొదలు కావచ్చును. కేవలం హింస ఆగినంత మాత్రాన శాంతి నెలకొన్నట్టు కాదు. బీరేన్ కారణంగా నిలువుగా చీలిపోయిన సమాజం ఒక్కటి కావాలి. వారు వీరు తేడా లేకుండా ప్రతి మిలిటెంట్ గ్రూప్ నుంచి ఆయుధాల స్వాధీనం జరగాలి. గాలి వార్తలకు గ్రామాలు తగలబడుతూ అనుమానాలు, భయాల మధ్య పరస్పర అవిశ్వాసంతో ఎవరికి వారుగా ఉంటున్న అన్ని తెగలు, జాతులు సొంతెళ్లకు చేరి సయోధ్యతో జీవించగలగాలి. బీరేన్ వారసుడిగా ఓ కుకీని నియమించిన గవర్నర్ ఏలుబడి సాగిన మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్దడం అంత సులభం కాదు.